షో రామచంద్ర ఏమంట ఈ ఫ్రీ బస్ పథకం పెట్టిన కాంచెల్లి ఏదో వార్త గానొస్తూనే ఉంది. సోషల్ మీడియాలో ఏదో ముచ్చట ఈనొస్తూనే ఉన్నది. బస్సులన్న పొద్దుమికి డిపోల హాల్ట్ అవుతున్నాయి గాని పంచాదులు, పబ్లిక్ లొల్లులు, కండక్టర్ల గోసలు, వీడియోలు అయితే రికాం లేకుండా తిరుగుతున్నాయి. ఎన్నో చూస్తున్నంతి అలవాటైపోయింది అనుకుంటే ఈసారి అయితే ఏకంగా కండక్టర్ కొలువు పోయే కాడికొచ్చింది కథ. మోక్షాన్ని పోతే ముసలెదురైనట్టు మంచి పోతే మనల్నే ముంచుతారన్నట్టు పాపం ప్యాసింజర్ అని ఆలోచిస్తే ఉన్న కొలువే ఊసిపటాకైంది. ఆర్టీసీ స్టాఫ్ అంతా డిపో ముంగట్నే ధర్నా కూర్చునే కథ అయింది చూడుర్రి. ఫ్రీ బస్ స్కీమ్ చేయగానే సరికొత్త పంచాది. హన్మకొండకెళ్ళి జనగాం పోయే బస్సుల కడుపుతోనామె నిలబడి ఉంటే డ్యూటీ కండక్టర్ కు పాపం అనిపించి అయ్యో మన నిలబడి ఉంటే చూసుకుంటే ఎట్లా కూర్చోబుద్ది అవుతుందామా, తోటి ఆడామె కడుపుతోనుందామె జర లేచామెకి సీట్ ఇమని కండక్టర్ సీట్లో కూర్చున్న ఇంకొక ఆమెకి చెప్పిండట. దాంతో అక్కకు ఆవేశం పొడుచుకొని వచ్చి నువ్వెవలవే నాకు చెప్పేతందుకు అని అంటే అరే నేను తప్పేమన్నామా, గాయంత అర్థం చేసుకోకుండా కోపం చూపిస్తే ఎట్లా అని కండక్టర్ అనే వరకలో మాట పెరిగి ఇద్దరికి పంచాదైంది. ఇక బస్సులో ఫ్రీగా పోతున్నామనే కదా ఈ చిన్న సూపు అని అనుకుంటా ఆ లొల్లి పెట్టుకున్నామని నడిమిట్లనే దిగిపోయింది. ఆడితో ఆకుంటా ఆర్టీసీ ఆఫీసర్లకి ముచ్చటను ఎక్స్ల ఫిర్యాదు చేసింది. దాంతో జనగాం డిపో మేనేజర్ స్వాతి మేడం వెనక ముందు ఏం మరచుకోకుండా విచారణ చేయకుండా కండక్టర్ ను కొలువులకెళ్ళి తీసేస్తున్నట్టు మేము ఇచ్చిందట. ఇదెక్కడి పాపము, అసలు ఏమన్నావు ఎందుకు పంచాదైంది అని తెలుసుకోకుండా పిలిచి అడగకుండా డ్యూటీలకెళ్ళి తీసేస్తే ఎట్లా? ఇవాళ ఆయనకైంది రేపు మనకైతుంది. ఊగునేదే లేదనుకుంటా స్టాఫ్ అంతా కూడా డిపో కూడా ధర్నాకు దిగిరి. ఇట్లా ఇప్పటికే మహాలక్ష్మి పథకం చేయంగా పంచాదులై డ్రైవర్లు రోడ్ నడిమిట్లనే ఇడిచిపెట్టి పోతట్టు చేస్తున్నారు. ప్యాసింజర్లు కండక్టర్ తో కయాలు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా కొలువులే పోయే కాడికి వచ్చిందిగా కథ అనుకుంటా ముచ్చట తెలిసిన పబ్లిక్ అంతా పరిశాన్ అవుతున్నారు.